ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగుగాక. ఆమేన్. హల్లెలూయా. వాక్యం చదువుకున్నాం. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 3 నుండి 5 వచనం చదువుకున్నాం. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 3 నుండి 5 వరకు చదువు. మరియు సువర్ణ దీపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువగా, సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూపద్రవ్యములు ఇయ్యబడెను. అప్పుడు ఆ ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. ఆ దూత ధూపార్తి తీసుకొని బలిపీఠము పైన నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపములు కలిగాను. మహిమ కలిగిన తండ్రి, కృపానిధి, పరిశుద్ధ ప్రభువైన యేసు, నీ ఘనమైన పాదము స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రభా నాయన, మీరు ఎన్మార్ఫేగా ఉన్నారు. ప్రతి కాలంలో నాయన మీరు ముసుగును మార్చే దేవుడు, ఒక రూపం నుండి మరొక రూపంలోనికి మీరు మారుచున్న దేవుడై, ఆ మారుచున్న కాలంను గుర్తించే కృప కొందరిగా మీరు అనుగ్రహించారు. దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇప్పుడు నాయన మీరు ఏ రీతిలో ఉన్నారో, ఏ కోణంలో మీరు మార్చబడ్డారో, ఏ రీతిలో నాయన మీరు వధువులో ఉండి బయలుపరుచుకుంటున్నారు నాయన, అది గ్రహించడము గొప్ప కృప ఉన్నది. మా వెనుకలో చదవబడిన లేఖన భావము, ఈ పరిశుద్ధ లేఖనం మీరు మాకు వివరించమని ప్రారంభించవచ్చు. మానవ జ్ఞానము, మానవ తెలివి, మానవ అనుభవము పనికిరాదు, కానీ నాయన మేము పసిపిల్లగా నీ ఎదుకు వచ్చిన ప్రభా, మీరు రొట్టెను విరిచారు, అనేకులకు అది ఆశీర్వాదం. నాయన ఎంఐ గ్రామస్తులకు అది ఆశీర్వాదంగా మార్చబడింది. ఈ వాక్యం రొట్టెను మీరు మాకు ఇవ్వమని ప్రారంభించున్నాం. చిన్న గృహంలో నాయన ఈ వాక్యం రొట్టె వీరికి ఆశీర్వాదకరంగా ఉంటారు గొప్ప చూపమని ప్రారంభించున్నాం. సమస్త మహిమ ఘనత ప్రభావం మీరు పొందండి. యేసుక్రీస్తుని దివ్య నామమున అడిగి పెడుచు ప్రార్థన చేస్తున్నాము. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగుగాక. హల్లెలూయా. ఈ 4వ వచనం చదువుతున్నాం. 8వ అధ్యాయం 4వ వచనం. అప్పుడు ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి, పరిశుద్ధుల ప్రార్థనలు ఇది నా అంశం. పరిశుద్ధుల ప్రార్థనలు. ఈ ప్రకటన గ్రంథం గురించి మీరు ఎన్నోసార్లు విన్నారు. ఒకసారిగా, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు. ప్రకటన గురించి కానీ, ప్రకటన 5వ అధ్యాయం గురించి కానీ, 7 ముద్రల గురించి కానీ ఎన్నోసార్లు మీకు కొట్టిన పిండి అద్భుతమైన విషయాలు ఉన్నాయి. అయితే ఇక్కడ 8వ అధ్యాయం మనం సమీపిస్తా ఉన్నాం. ప్రకటన 8వ అధ్యాయం మీరు గమనించండి. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయంలో 4 బోర్ల గురించి ఉంటాయి. ప్రకటన 8వ అధ్యాయంలో 4 బోర్లు ఉన్నాయి. 9వ అధ్యాయంలో 5, 6 బోర్లు ఉన్నాయి. 2 బోర్లు ఉంటాయి. 5, 6 బోర్లు ఉన్నాయి. మరి 7వ బోర ఎక్కడ ఉంది? 10వ అధ్యాయంలో లేదు 7వ బోర. 11వ అధ్యాయం 15వ వచనంలో 7వ బోర ఉంది. తర్వాత ప్రకటన 16వ అధ్యాయంలో 7 పాత్రల గురించి రాయబడి ఉంది. 16వ అధ్యాయంలో 7 పాత్రల గురించి రాయబడింది. అంటే ఈ ప్రకటన 8వ అధ్యాయము, 9వ అధ్యాయము ఈ 2 కలిపి చదువుకోవాలి. ప్రకటన 8వ అధ్యాయం, 9వ అధ్యాయము, 16వ అధ్యాయం ఈ 2 అధ్యాయాలు కలిపి చదువుకోవాలి. ఈ 8, 9 అధ్యాయాలు ఏముంటుందంటే 7 బోర్లు ఉంటాయి. 16వ అధ్యాయంలో 7 పాత్రలు.
7 బోర్లు 7 పాత్రలు ఒకేసారి క్రమించబడే, ఒకే సమయంలో క్రమించబడే విధానాలు, అంటే ఒకేసారి జరిగే కార్యాలు. తెలియకేమనుకున్నా అంటే బోర్లు జరగాలి, తర్వాత మళ్ళీ పాత్రలు జరగాలి, ఇట్లా కాదు, ఒకేసారి జరిగే కార్యములు. మీరు చదివినట్లయితే మొదటి బోరు చదువుకోండి, వెంటనే మొదటి పాత్ర చదువుకోవాలి. రెండో బోరు చదువుకొని వెంటనే రెండో పాత్ర చదువుకోవాలి. మూడో బోర మూడో పాత్ర, నాలుగో బోర నాలుగో పాత్ర, ఐదో బోర ఐదో పాత్ర, ఆరో బోర ఆరో పాత్ర, ఏడో బోర ఏడో పాత్ర అలా చదువుకోవాలి. అంటే రెండు ఒకేసారి జరిగే కార్యాలు. చదువుకున్నాం కదా మనం, పోయినసారి చాలాసార్లు చదువుకున్నాం మన అంశం కాబట్టి మరోసారి నేర్చుకుంటాం. 7 సంకాలంలో ప్రారంభంలోనే, 7 సంకాలం బుక్లో ప్రారంభంలోనే పరిచయం అని ఉంటుంది. ఇందులో బుక్ ఉందా? పరిచయం అని బుక్, ఇందులో పరిచయం అని ఉంటుంది. సంకాలం పరిచయం, ఇంట్రడక్షన్. ఇందులో కాలముల నుంచి ముద్రలు, ముద్రల నుంచి బోరలు, బోరల నుంచి పాత్రలు వచ్చును. రోమన్ క్యాలెండర్ తారాజు అనే పుంజాలు పుంజాలుగా వెలుగులు జీవి ఒక టపాకాయ మతాబాకారం ఉంటుంది. అంటే ఇవన్నీ సంఘకాలములు కానీ, ముద్రలు కానీ, పాత్రలు కానీ, బోరలు కానీ అన్నీ ఒకేసారి జరిగే కార్యములు. ఓదాని తర్వాత కాదు, ఒకేసారి జరిగే కార్యములు. జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము ప్రకటన 5వ అధ్యాయం 1 నుండి 7 వరకు గొర్రెపిల్ల గ్రంథం తీసుకుంది. 1 నుండి 7 వరకు గొర్రెపిల్ల గ్రంథం తీసుకుంటా. వెంటనే ఇప్పుడు 5వ అధ్యాయం 8 వచ్చింది చదువుకుందాం. ప్రకటన 5వ అధ్యాయం 8 వచ్చింది. ఆయన దాన్ని తీసుకున్నప్పుడు, దేనిని తీసుకున్నప్పుడు? గ్రంథము తీసుకున్నప్పుడు. ఆయన అంటే ఎవరు? గొర్రెపిల్ల. గొర్రెపిల్ల 1 నుంచి 7 వరకు గొర్రెపిల్ల గ్రంథమును సింహాసనం కూర్చున్న చేతిలో గ్రంథం తీసుకున్నాడు. ఇప్పుడు వెంటనే 8 వచ్చిన ఏముంటుందంటే ఆయన దాన్ని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను వీణెలను ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలు ఆ గొర్రెపిల్ల ఏమిటో సాగిలపడిరి. ఇప్పుడు 24 పెద్దలు ఏం చేశారంటే సువర్ణ పాత్రలు చేత పట్టుకున్నారు. ఆ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఈ పాత్రలు ఏంటి? పరిశుద్ధుల ప్రార్థనలు. ఇక్కడ ముందు పెడతాను. ఇప్పుడు మరోసారి చదువుకున్నాం. ప్రకటన 8వ అధ్యాయము 3 నుంచి 5 వరకు మరోసారి చదువుతాం. ప్రకటన 8వ అధ్యాయం 3 నుంచి 5 వరకు, ప్రకటన 5వ అధ్యాయము 1 నుంచి 8 వరకు. ఈ 2 కలిపి చదువుకోవాలి మీరు. ప్రకటన 5వ అధ్యాయం 3 నుంచి 5 వరకు. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువగా సింహాసనం ఎదుటనున్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూప ద్రవ్యములు ఇయ్యబడెను. అప్పుడు ఆ ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిపి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. వేరొక దూత అనే మాట కనిపిస్తూ ఉంటుంది మనం. ఈ వేరొక దూత ఎవరో కాదు కానీ యేసుక్రీస్తు అయినాడు. ఆమేన్. అదే ప్రకటన 10వ అధ్యాయంలో చదువుకుందాం. బలిష్ఠుడైన వేరొక దూత. వెరీ గుడ్. ప్రకటన 10:1. ఇక్కడ కూడా బలిష్ఠుడైన వేరొక దూత అని వ్రాయబడింది. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకం నుండి దిగి వచ్చి ఆ బలిష్ఠుడైన వేరొక దూత ఇక్కడ ప్రకటన 8వ అధ్యాయం 3వ వచనంలో వేరొక దూత
ఒకే వ్యక్తి, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆమేన్. ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనించండి. పాత నిబంధనలో యాజకత్వం పరిచయం ఉంటుంది. పాత నిబంధనలో యాజకత్వం పరిచయం ఉంటుంది. మందిరంలో 3 భాగాలు ఉన్నాయి కదా. ఎన్ని భాగాలు? 3 భాగాలు. అతి పరిశుద్ధ పరిశుద్ధ స్థలం, ఇది ఆవరణ. ఇప్పుడు యాజకుడి పరిచయం ఉంటుంది. ఇవన్నీ చాలాసార్లు మనం వివరించాం. ఈ యాజకుడు ఏం చేయాలంటే సంవత్సరానికి నెలకు 2 చొప్పున యాజకత్వం చేయాలి మందిరం. అంటే నెలకు 2 చొప్పున 15 రోజులు ఒకరు ఈ మందిరంలో పరిచయం చేయాలి. అందుకని మీరు బైబిల్ రాయబడింది జకరియా తన యాజక క్రమం చొప్పున రాయబడి ఉంటుంది. అంటే 15 రోజులు ఆయన డ్యూటీ చేయాలి. మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఇంకొక యాజకుడు వచ్చి 15 రోజులు పరిచయం చేయాలి. అంటే నెలకు 2 చొప్పున మందిరంలో యాజకులు పరిచయం చేయాలి. కానీ ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు మనకు, ప్రధాన యాజకుడు. సంవత్సరానికి ఒకసారి వెళ్తాడు. యాజకుడు కాదు, ప్రధాన. సంవత్సరానికి ఒకసారి ఈ ప్రధాన యాజకుడు ఏం చేస్తాడంటే ఒక గొర్రె పిల్లలు కానీ రక్తమును చెందించి ఆ రక్తమును ఈ పరిశుద్ధ అతి పరిశుద్ధంలో ఉన్న మందిరం ఆవరణన్నింటినీ రక్తం ద్వారా శుద్ధీకరణ చేస్తాడు. బలిపీఠం 7 సార్లు రక్తం మీద ప్రోక్షించాలి. ఇవన్నీ రక్తము ద్వారా ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి బలులు అర్పించి వీటన్నిటి ఇందులో పాత్రలన్నింటినీ పరిశుద్ధపరుస్తూ ఉంటాడు, శుద్ధీకరిస్తూ ఉంటాడు సంవత్సరానికి ఒకసారి. కానీ హెబ్రీ పత్రికలో పౌలు ఏమన్నా అంటే ప్రధాన యాజకుడేమో సంవత్సరానికి ఒకసారి ఇటన్నిటి శుద్ధీకరణ చేస్తాడు, అయితే ఏటేటా బలులు అర్పిస్తూ ఉంటాడు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక నిజమైన కాపరిగా యేసుక్రీస్తు వచ్చారు. ప్రభు అయిన యేసుక్రీస్తు నిజమైన ప్రధాన యాజకుడు. ఆమేన్. యేసుక్రీస్తు నిజమైన ప్రధాన యాజకుడు వచ్చినప్పుడు ఇక సంవత్సరం బలులు అర్పించాల్సిన పని లేదు. హల్లెలూయా. సంవత్సరం ఇవన్నీ శుద్ధీకరించాల్సిన పని లేదు. ఒక్కసారే ప్రభు యేసుక్రీస్తు తన రక్తం ద్వారా శుద్ధీకరించాడు. ఆమేన్. అతి పరిశుద్ధ స్థలంలో ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధంలో దీపస్తంభం బలిపీఠం ఉంటుంది అన్నమాట. రక్తము ప్రోక్షించాలి. బలిపీఠం ఇప్పుడు ప్రకటన 8వ అధ్యాయం నుంచి ఏం చదువుకున్నాం మనం? వేరొక దూత పరలోకం నుండి దిగి వస్తా ఉన్నాడు. అప్పుడు ఇంకా బోర్లు ఊదపడలేదు. బోర్లు ఊదపడటానికి ముందుగా ఇక్కడ వేరొక దూత పరలోకం నుండి దిగి వస్తా ఉన్నాడు. వేరొక దూత 8వ అధ్యాయం 3వ నుంచి. మరియు ధూపార్తి చేత పట్టుకొని వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువగా. ధూపార్తి బలిపీఠం వేరు, బలిపీఠం ధూపార్తి వేరు. ధూపార్తి అంటే ఉదాహరణకు ఒక చిన్న కొండ ఉంటుంది. ఆ కొండలు ధూపం వేసి ఇది పొగ బయటకు వస్తూ ఉంటుంది. ఆ ధూపార్తి ప్రధాన యాజకుడిగా ప్రభు యేసుక్రీస్తు పట్టుకొని దిగొస్తున్నాడు. ఆమేన్. ఎప్పుడు దిగొస్తున్నాడేనా? 7వ సంఘ కాలములో. హల్లెలూయా. 7వ సంఘ కాలంలో ఈ కార్యాలు జరుగుతూ ఉన్నాయి. 7వ సంఘకాలంలో ఆయన ధూపార్తి చేత పట్టుకొని దిగొస్తున్నాడు. బలిపీఠం మీదని ధూపార్తి చేత పట్టుకొని దిగొస్తున్నాడు. ఆ బలిపీఠం కింద ఎవరున్నారంటే పరిశుద్ధుల ప్రార్థనలు ఉన్నాయి. పరిశుద్ధుల ప్రార్థనలు అంటే బలిపీఠ కింద ఎవరున్నారంటే ఎక్కడ రాయాలి? 6వ పరిమాణములో విశ్వాసం థియోఫనీ శరీరాలు ఉన్నాయి. కొంచెం అర్థం చేసుకోవడం కష్టము, దేవుడు మెల్లమెల్లగా అర్థం చేస్తూ ఉంటాడు. ఈ ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి రక్తం పట్టుకొని బలిపీఠ కింద శుద్ధీకరించాలి. ప్రభు యేసుక్రీస్తు ఆయన 7వ సంఘ కాలంలో వేరొక దూతగా ఆయన దిగొస్తా ఉన్నాడు. పరిశుద్ధుల ప్రార్థనలు ధూపార్తి చేత పట్టుకొని దిగొస్తా ఉన్నాడు. ఇప్పుడు 8వ అధ్యాయం వచ్చిన 8:1
ఆయన ఏడవ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉంది. యాజకుడు సంవత్సరానికి ఒకసారి రక్తం పట్టుకొని లోపల శుద్ధీకరణ చేసిన తర్వాత ఈ తెరను చీల్చుకొని తర్వాత ఆయన బయటకు వస్తాడు. ఆమేన్. యాజకుడు పరిచయం అంతా అయిపోయిన తర్వాత బయటకు వస్తాడు. ఏడవ సంకాలంలో ప్రభు యేసుక్రీస్తు బలిష్ఠులైన దూతగా ఆయన ఏం చేస్తాడంటే ఈ ధూపార్తి చేత పట్టుకుని పరిశుద్ధుల ప్రార్థన కొరకు ఆయన ఏం చేస్తాడు, పరిశుద్ధుల ప్రార్థనలు ఆయన చేతిలో తీసుకొని తర్వాత ఆయన ప్రభు యేసుక్రీస్తు ఏడవ సంకాలంలో తెరలు చీల్చుకొని బలిష్ఠుడు ప్రకటన 10వ అధ్యాయంలో ఒకటి దిగి వస్తున్నాడు. హల్లెలూయా. ప్రకటన 10 ఏంటి? బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచితిని. అది ఈ ప్రకటన 10వ అధ్యాయంలో కూడా బలిష్ఠుడైన దూత ఆయన వేరొక దూత, బలిష్ఠుడైన దూత పరలోకం నుండి దిగి వచ్చుట చూచితిని. ఇప్పుడు ఆయన దిగి వచ్చే లోపే ఈ ప్రకటన 8వ అధ్యాయంలో ఈ పరిచర్య అయిపోయి బయటకు వచ్చాడు. ఆయన బలిష్ఠుడు వేరొక దూత దిగి వచ్చినప్పుడే ఆయన బయటకు వచ్చాడు. ఇక్కడ ఏ పరిచర్య అంటే మనుష్య కుమారుడి పరిచర్య. ఆమేన్. మనుష్య కుమారుని పరిచర్య అంటే దేవుని కుమారుని పరిచర్య దాటిన తర్వాత ఆమేన్. నెక్స్ట్ పరిచర్య అంటే మనుష్య కుమారుని పరిచర్య. మనుష్య కుమారుని పరిచర్య అయిపోయిన తర్వాత నెక్స్ట్ దావీదు కుమారుని పరిచర్య. ఈ రెండవది మనుష్య కుమారుని పరిచర్య కాలంలో 7వ సంకాలంలో ప్రభువు యేసుక్రీస్తు నిజమైన ప్రధాన యాజకుడిగా వచ్చి పరిశుద్ధుల ధూపార్తి ఈ పరిచర్య ఇక్కడ చేస్తున్నాడు. ఇప్పుడు మరోసారి జాగ్రత్త చదువుదాం. అది ప్రకటన 8వ అధ్యాయం 3 నుంచి 5 వరకు జాగ్రత్త చదవండి. త్వరగా ముగిస్తాను నేను. 3 నుండి 5 వరకు త్వరగా ముగిస్తాను. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలబడగా సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూపద్రవ్యములు ఇవ్వబడెను. అప్పుడు ఆ ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిపి దూత చేతిలో నుండి పైకి లేచి ఈ పరిశుద్ధుల ప్రార్థనలన్నీ ఈ దూత చేత ప్రభువు యేసుక్రీస్తు 7వ దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. పరిశుద్ధుల ప్రార్థనలు. ఇప్పుడు ప్రకటన 5వ అధ్యాయం వచ్చిన మరో చదవండి. 5:8 ఆయన ఆ గ్రంథమును తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను వీణలను ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 ఇక్కడ 24 పెద్దలు కూడా సువర్ణ పాత్రలు పట్టుకున్నారు. ధూపస్తంభం ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడ్రి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఈ పాత్రలు ఏంటి? పరిశుద్ధుల ప్రార్థనలు. 24 పెద్దలు పట్టుకున్న పాత్రలు ఏంటి? పరిశుద్ధుల ప్రార్థనలు. ఇక్కడ బలిష్ఠుడైన వేరొక దూత చేతిలో ఉన్నాయేంటి? పరిశుద్ధుల ధూపద్రవ్యం అంటే పరిశుద్ధుల ప్రార్థనలు. పరిశుద్ధుల ప్రార్థనలు ధూపద్రవ్యంతో నింపబడిన పరిశుద్ధుల ప్రార్థనలు. ప్రార్థన చేయమంటే జనాలు చాలా మంది అనేక సంఘాలు చూస్తూ ఉంటాం కదా. ఆ ప్రార్థనలో అర్థం ఉండదు. మనం చేసే ప్రార్థనలు కేవలం దేవుడు ప్రార్థనలు మాత్రమే చూడడు. ఆ ప్రార్థన వెనక ఉన్న ముఖ్య ఉద్దేశం దేవుడు గమనిస్తాం. ఇంటెన్షన్ అంటారు కదా, ప్రార్థన వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం. కొంతమందికి అసలు ప్రార్థన మగవాళ్ళు ఉన్నారు. మగవాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ ప్రార్థన దేవుడికే తెలుసు. హల్లెలూయా. కొంత యోనా ఉన్నాడు బైబిల్లో. యోనా ఎక్కడున్నాడు? చేప కడుపులో ప్రార్థన చేశాడు. ఎలా చేశాడు? చేప కడుపులో ఆక్సిజన్ లేదు, యోనాకు ఆక్సిజన్ అందట్లేదు. చేప కడుపులో అసలు ఎట్లా ఉండదు? అసలు భయంతో ఉండాలి. నేను ఎక్కడున్నాను ఎట్టున్నాడో తెలియదు. కానీ యోనా సొలొమోను కట్టించిన మందిరం వైపు తిరిగి ప్రార్థన చేశాడంట. ఎలా తెలుసు? ఆయన ఉన్నదేమో సముద్ర భూగర్భంలో, పైగా చేప కడుపులో సొలొమోను మందిరం వైపు తిరిగి ఎలా చేశాడు? అదేంటో తెలియదు. ఆయన ఎటు తిరిగాడో కానీ ఆ ఇంటెన్షన్ అర్థమైంది. ఓహో, నేను ఈ వైపు తిరిగాను అని. సొలొమోను ప్రార్థన చేశాడు. మందిరం కంప్లీట్ అయిన తర్వాత, ప్రభువా, ఎవరైనా సమస్యలో ఉన్నప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు ఈ మందిరం వైపు తిరిగి ప్రార్థన చేస్తారో వారి పక్షాన ఉంటావు.
ఆ ప్రార్థన గుర్తొచ్చింది యోనాకు. ఆ ప్రార్థన జ్ఞాపకం చేసుకొని అటువైపు తిరిగాడు. బట్ ప్రార్థన అంటే ఓ గంభీరంగా క్యాల్కులేట్ చేయడం అనే కాదు, లేకపోతే పొలం దీవించు ప్రభా, దెబ్బం దీవించు ప్రభా, అవి దీవించు ఇవి దీవించు అది కాదు ప్రార్థన. ప్రార్థన వెనుక ఒక ఉద్దేశం ఉంటుంది. 139 కీర్తన చదవండి. కీర్తన 139 కీర్తన 139 కీర్తన 139 కీర్తన. యెహోవా నీవు నన్ను పరిశోధించి ఈ తెలుసుకొని 139 కీర్తన అంతా అసలు మీరు కంఠస్థం చేయాలి. రోజు చదువుకున్న అద్భుతమైన కీర్తన. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట లేచుట. నేను ప్రార్థన చేస్తే నువ్వు తెలుసు, నువ్వు విన్నావని కాదు అర్థం. ఆ విధానాలు గమనించాలి. నేను కూర్చుండుట తెలుసు ప్రభా నీకు, నేను లేచుట తెలుసా. నాకు ఆలోచన పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించి ఉన్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకముందే, యెహోవా మాట నా నాలుకకు రాక మునిపే పూర్తిగా తెలిసి ఉన్నది. అది వాడు దుర్మార్గుడు మాట్లాడు మాట్లాడితే మనకు తెలుసు, కానీ ఆయనకు మాట్లాడక మునిపే ఏం మాట్లాడతావు కూడా అది తెలుసు అంటారు. పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి ఇది సైంటిస్టులకు అందది. ఇది అది అగమ్య గోచరము. అది నాకు అందదు. నీ ఆత్మ యొద్ద నుండి అది మరి ఇప్పుడు అలాంటప్పుడు ఏం చేస్తావు ప్రార్థన? చర్చిల్లో సంఘాల్లో లేపు డ్రమ్ములు కొట్టి కేకలేసి డ్రమ్ములేసి హల్లెలూయా హల్లెలూయా ఆరాధన గట్టి కేకలేస్తే ప్రార్థన అనుకుంటున్నారు. మగవాడు చేసే ప్రార్థన ఎవరికి తెలుసు? తన మనసుకే తెలుసు. హల్లెలూయా. సముద్రపు నాచు గర్భంలో చేప కడుపులో ఉన్న ప్రార్థన ఎవరికి వినపడింది? అది దేవునికే వినపడింది. హల్లెలూయా. కొన్నిసార్లు చాలాసార్లు చెప్తున్నాము పాత ప్రసంగాలు. ఓ చిన్నపిల్లవాడు మందిరంలోనికి వచ్చేసి కూర్చొని ఏడ్చుకుంటూ ABCD అని రాస్తున్నాడట. అక్కడ పాస్టర్ గారు చాలాసేపు నుంచి గమనించాడు. అని గమనించి దగ్గరికి వెళ్ళి, ఏం బాబు నీ సమస్య ఏంద్రా, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, సార్ నా పరిస్థితి ఇది, మా అమ్మ చనిపోయింది, మా నాన్న ఇంకొక మ్యారేజ్ చేసుకున్నాడు, నన్ను పట్టించుకోవట్లేదు, నా పరిస్థితి అర్థం కావట్లేదు అయ్యా అని ఏడుస్తా ఉన్నాడు. ఆ పాస్టర్ గారు అన్నీ విని, సరే ఇంత కరెక్టే కానీ ఇంతకు ABCD అంటున్నావు ఏంటి, అర్థం ఏంటని అడిగాడు. కరెక్టే, నువ్వు ABCD అని రాస్తున్నావు ఏంటి బాబు అని అడిగాడు. అప్పుడు ఆ పిల్లవాడు అన్నాడు, సార్ నాకు ఎలా ప్రార్థన చేయాలో తెలియదు, దేని తర్వాత ఎట్లా ప్రార్థన చేయాలో నాకైతే తెలియదు. దేవునికి అన్ని తెలుసు కాబట్టి ఆయన ఏ ప్రార్థన వినాలన్నా ABCD అక్షరాల్లో నుండి 24 ABCD అక్షరాల్లో నుండి. కాబట్టి ABCD ఎందుకు రాస్తున్నా అంటే, నేనేం ప్రార్థన చేస్తాను ఆయన తెలుసు కాబట్టి, ఏ పదానికి ఏ పదం పెట్టుకోవాలని ఆయన తెలుసు కాబట్టి, ఆయన తెలుసు నాకు తెలిసి తెలియక అమ్మాయి ఇలా రాసుకుంటున్నాను అన్నాడు ఆయన. హల్లెలూయా. మరి ఏం ప్రార్థన చేయాలి? ఇంటెన్షన్, ఉద్దేశం. ఆ ప్రార్థన వెనుక ఉద్దేశం. మనసుతో ప్రార్థన చేస్తూ ఉంటారు, పడుకొని ప్రార్థన చేస్తూ ఉంటారు, దుప్పుడు కప్పుకొని బాధల్లో వేదనలో ప్రభా నా పరిస్థితి ఏంటంటే మనసు దేవునికి తెలిసే విషయాలు ఉంటాయి. ప్రార్థన వెనుక ఉన్న ఉద్దేశం అది. హల్లెలూయా. పరిశుద్ధుల ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరాయి. అయితే ఇప్పుడు ఆయన బలిష్ట వేరొక దూత దిగి వచ్చినప్పుడు కర్టన్ తెరలో నుండి ప్రకటన 10వ అధ్యాయం బలిష్ట వేరొక దూత దిగి వచ్చినప్పుడు ఒక పుస్తకం తీసుకొని దిగి వచ్చాడు. ఆయన గ్రంథం తీసుకొని దిగి వచ్చాడు. గ్రంథం తీసుకొని దిగి వచ్చినప్పుడు 5వ వచనం చదవండి. ప్రకటన 8వ అధ్యాయం 5వ వచనం. ఆ దూత అనగా ప్రభువుని యేసుక్రీస్తు, ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఆ దూత ధూపార్తిని తీసుకొని, ధూపార్తి అనగానే పరిశుద్ధ ప్రార్థనలు గుర్తుపెట్టుకోవాలి. ధూపార్తి అనగానే పరిశుద్ధ ప్రార్థనలు. ఈ పరిశుద్ధ ప్రార్థనలు తీసుకొని, పరిశుద్ధ ప్రార్థన ఆయన ఆల్రెడీ వాక్య వధువు, థియోఫనీ ప్రార్థనలు, వాక్య వధువులు. బలిపీఠం కింద బలిపీఠం పైన నిప్పులతో నిప్పు అంటే మన ఇళ్లలో మండించుకునే నిప్పు కాదు, అది అగ్నిస్తంభం. నిప్పు అనగానే పిల్లర్ ఆఫ్ ఫైర్. అది బలిపీఠం కింద ఆ నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు ధ్వనులు కాదు, సరిగ్గా
ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపములు కలిగాయి. ఆయన ఎప్పుడైతే ఆ ధూపార్తిని తీసుకొని భూమి మీద వేశాడో అప్పుడు ఒక నిప్పు రాగా చేశాడు. ఆయన నిప్పు అంటే అగ్నిస్తంభం. అగ్నిస్తంభము వచ్చి ఒక్కసారి యెషయా పెదవులను తాకింది. పిల్లర్ ఆఫ్ యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో దేవుని మందిరంలోకి వెళ్ళాడు యెషయా. దేవుని మందిరంలోకి వెళ్ళి ఒకసారి దేవుని సందర్భం 5వ వచనం 6వ వచ్చిన నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడు, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను. యెషయా దేవుని మందిరంలోకి ఎప్పుడు వచ్చాడు అంటే యెషయా ఎప్పుడు వచ్చాడంటే 6వ అధ్యాయం రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున. అంతకుముందు రాజైన ఉజ్జియా పరిపాలన చేస్తున్నాడు. యూదా సామ్రాజ్యం రాజైన ఉజ్జియా పరిపాలన చేస్తున్నాడు. అయితే ఉజ్జియా పరిపాలన బాగుంది. ఇశ్రాయేల్లో రెండు రకాల రాజులు ఉన్నారు. ఒకటి యూదా రాజులు, రెండోది ఇశ్రాయేల్ రాజులు. ఇశ్రాయేల్ రాజుల్లో 19 మంది ఉన్నారు. వాళ్ళు అసలు ఎవరు ఒక్కడికి ప్రభు పనికొచ్చేవాడు. యూదా రాజులు ఉన్నారు. యూదా రాజు వంశంలో ప్రభు యేసుక్రీస్తు వచ్చాడు. ఆ యూదా రాజుల్లో ఒక రాజు ఉజ్జియా. ఉజ్జియా అడ్మినిస్ట్రేషన్ బాగుంది. ఉజ్జియా పరిపాలన బాగుంది. బావులు తవ్వించాడు, ఆ పేదలకు హెల్ప్ చేశాడు, సామాన్యులు కూడా రోడ్డు మీదకి వచ్చాడు. అతని పరిపాలన అనేది బాగున్నది. ఆ బాగున్నప్పుడు అప్పుడు ఈ యెషయా అనే వ్యక్తి ఉజ్జియాను పొగట ప్రారంభించాడు. యెషయా ఆయన ప్రవక్త అయినప్పటికీ ఉజ్జియాను పొగట ప్రారంభించాడు. ఉజ్జియా మంచి రాదండి, ఉజ్జియా గొప్ప కార్యాలు చేశాడు, ఉజ్జియా దేవుని భయం కలిగిన వాడు, ఉజ్జియా అట్లా చేసేవాడు, ఉజ్జియా అంటే గొప్ప వాడు, అట్లా మనుషులు పొగట ప్రారంభించాడు. వాస్తవాన్ని ఎవరు పొగడాలి? దేవుని పొగడాలి. అది ఈరోజు పాస్టర్లు కూడా రాజకీయ నాయకులు పొగుడుతూ ఉన్నారు. పేరైతే బైబిల్ ఉంటుంది కానీ ప్రతి పార్టీలో వైఎస్ఆర్ పార్టీ వచ్చినప్పుడు వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే దగ్గర తిరుగుతూ ఉంటారు, వైఎస్ జగన్ పొగుడుతూ ఉంటారు. టీడీపీ నాయకులందరూ టీడీపీ రాజకీయ నాయకులతో పాటు తిరిగి వాళ్ళు పొగుడుతూ ఉంటారు. పాస్టర్లు అంటే బైబిల్ పట్టుకొని దేవుని పొగడేది బదులుగా ఎవరు పొగుడుతున్నారు? రాజకీయ నాయకులు పొగుడుతూ ఉన్నారు. యెషయా కూడా అదే చేశాడు. ఉజ్జియా ఇలా చేశాడని. అయితే దేవుడు చూసి ఓహో ఈ పని ఎలా ఉందా అని ఎవరినైతే పొగుడుతున్నాడో ఆ వ్యక్తిని దేవుడు తీసేశాడు. ఉజ్జియా చనిపోయాడు. తర్వాత ఇక యెషయా చేసేది ఏం లేక దేవుని మందిరంలోకి వెళ్ళాడు. దేవుని మందిరంలోకి వెళ్ళి అయినప్పుడు పరలోకం తెరవబడింది. ఒక గొప్ప దర్శనం చూశాడు. ఆ దర్శనము తాగిడికి తట్టుకోలేక యెషయా ఏడుస్తా ఉన్నాడు. ప్రభువా, ఇప్పుడు 5వ వచనం, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. అపవిత్రమైన పెదవుల మధ్యలో అపవిత్రమైన పెదవులు గలవాడు అంటే అర్థం ఏంటి? ఇప్పటివరకు నేను మనుషుని పొగిడా, ఇప్పటివరకు నేను రాజును పొగిడా. అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన ప్రజల మధ్యలో ఉన్నాను అంటే నేను నివసించే ప్రాంత ప్రజల ఇన్ఫ్లుయెన్స్, ఆ ప్రభావం పనిచేస్తుంది. ప్రజలు ఎవరు దేవునికి ప్రథమ స్థానం ఇవ్వటం కానీ, దేవుని మహిమపరచడం కానీ, బైబిల్ కానీ, వాక్యాన్ని కానీ అంత లేదు. ఏదో ఆదివారం వస్తారు, 2 పాటలు పాడుకుంటారు, 4 మాటలు అంటారు, మళ్ళీ వెళ్ళి రాజకీయంతో చేతులు కలుపుతూ ఉంటారు. 24 గంటలు పార్టీల గురించి మాట్లాడుకుంటారు, రాజకీయం గురించి మాట్లాడుకుంటారు, వార్తల గురించి మాట్లాడుకుంటారు. ఆదివారం ఒక్కరోజు మాత్రం వచ్చి 1 గంట సేపు దేవుడు అతను అన్నారు. అంటే ప్రజల ప్రభావం కూడా నా మీద పనిచేసింది. నేను కూడా రాజును పొగుడుతా ఉన్నాను. కాబట్టి నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని ఉన్నప్పుడు అప్పుడు దేవుని దూత వచ్చి నిప్పుతో కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలను కనుక నీ పాపము ప్రాయశ్చిత్తమైనది. ఎప్పుడైతే అగ్నిస్తంభం వచ్చి యెషయా పెదవులను తాకిందో అప్పుడు యెషయా పెదవులు పవిత్రపరచబడ్డాయి. ఎప్పుడైతే పవిత్రపరచబడ్డాయో యెషయా మొట్టమొదటి ఏం ప్రవచించాడంటే 7వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుని కని. ప్రభు యేసుక్రీస్తు రాకడను గురించి మొట్టమొదటి ప్రవచించారు. ఎప్పుడైతే పెదవులు పరిశుద్ధపరచబడ్డాయో అప్పుడు పరిశుద్ధుని గురించి ప్రవచించడం ప్రారంభించాడు. హల్లెలూయా. ఈ యొక్క ఈ ప్రధాన యాజకుడు ప్రభు యేసుక్రీస్తు పరలోకంలో నుండి ఈ ప్రకటన 8వ అధ్యాయం 3 నుంచి 5 పరిచర్య ముగించబడిన తర్వాత ఆయన తెరల మధ్యలో ప్రకటన 10వ అధ్యాయంలో దిగివచ్చి ఈ పరిశుద్ధుల ధూపార్తి అంతా చేతపట్టుకొని ఆయన దిగివచ్చి ఆయన నిప్పును తీసుకొచ్చాడు. అంటే అగ్ని స్తంభంతో దిగొచ్చాడు. అగ్ని స్తంభం తీసుకొచ్చి యెషయా పెదవులు ఏ విధంగా కాల్చబడ్డాయో ఆ అగ్ని స్తంభము ద్వారా దేవుడు ఈ వాక్యపు వధువును పరిపూర్ణంగా కాల్స్తా ఉన్నాడు. అదే అగ్నిస్తంభం ప్రవక్త బ్రహ్నం గారిని దర్శించింది.
అదే అగ్నిస్తంభం హోస్టాన్లో అగ్నిస్తంభం వచ్చింది. అదే అగ్నిస్తంభం ఈ కడవ దినాల్లో అగ్నిస్తంభం వచ్చింది. నిప్పు అనగా అగ్నిస్తంభం అని అర్థం. అయితే ఈ ప్రకటన 10వ అధ్యాయంలో బలిష్ట వేలకు దూతగా దిగి వచ్చినప్పుడు ఇప్పుడు ఆయన ఇప్పుడు చెప్పేసి ముగిస్తా. ఈ ప్రకటన 10వ అధ్యాయంలో దిగి వచ్చినప్పుడు ఇప్పుడు ఆయన గొర్రెపిల్ల కాదు, గొర్రెపిల్ల కాదు, సింహంగా గర్జించో అప్పుడు ఆయన న్యాయాధిపతిగా దిగి వస్తున్నాడు. న్యాయాధిపతి. మరి న్యాయాధిపతి ఎవరు? ఖచ్చితంగా ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 14 నుండి 17 వచ్చిన వరకు చదువుకోవాలి. ప్రకటన 14వ అధ్యాయం 7 ఉన్నాయి. ఇక్కడ 7 విషయాలు ఉన్నాయి. ఒకటి ప్రకటన 1వ అధ్యాయం 14 వచ్చిన ఆయన తలయు తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలినవై హిమమంతా ధవళముగా ఉండెను. ఒకటి నెంబర్ 1 తలయు తల వెంట్రుకలు. తర్వాత రెండోది ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వలె ఉండెను. నేత్రములు అగ్నిజ్వాల ఉండెను. 3 ఆయన పాదములు కొలిమిలో వేయబడిన బంగారము వెలిగించున్న అపరంజితో సమానమై ఉండెను. 4 ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. కంఠస్వరం. ఆయన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకుని ఉండెను. 7 నక్షత్రములు. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెల్లడుచుండెను. 2 అంచులు ఖడ్గం. ఆయన ముఖము తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. ఆయన ముఖం. ఎప్పుడైనా బలిష్ఠుడైన దూత దిగొచ్చాడు, ఇప్పుడు ఆయన న్యాయాధిపతిగా దిగొస్తున్నాడు. ఒక గొర్రెపిల్ల కాదు. ఈ న్యాయాధిపతే ఈ ప్రకటన అధ్యాయంలో 1వ అధ్యాయంలో 7 విషయాలు. 7 విషయాలు కూడా ఆయన న్యాయాధిపతిని సూచిస్తా ఉన్నాయి, గొర్రెపిల్లను కాదు. ఇప్పుడు ఒకసారి చదువు. 7 సంఘకాలములు ఇటు గురించి ప్రభు చెప్పాడు. 7 సంఘకాలములు బుక్ 7 సంఘకాలములు పేజ్ నెంబర్ 52 36 పేర నుంచి చదువుతాను. 37 ఇక్కడ ఆయన నిలబడి ఉన్నాడు. మనిషి కుమారుని పోలిన రీతిగా ఉంగరం యొక్క అందమును బట్టి రాయుడు ప్రకాశించును. సంగమ మధ్యను ఆయన ఆ విధంగా మహిమానంతుడిగా ఉన్నారు. అది ప్రభు యొక్క దినము. ఆయన నిలబడి ఉంటాడు. యోహాను చూశాను, కానీ ఆయన యాజకునిగా లేడు, రాబోచున్న న్యాయాధిపతిగా ఉండెను. ఇక్కడ సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఇక్కడ యాజకుడు, ప్రధాన యాజకుడు. గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు ప్రధాన యాజకుడు. 8వ అధ్యాయము 3 నుంచి 5 వరకు ప్రధాన యాజకుడు. ఈ పరిచయం నెరవేర్పు చేసిన తర్వాత ప్రధాన యాజకుని స్థానంలో నుండి ఆయన బలిష్ఠుడి దూతగా దిగొచ్చాడు. బలిష్ఠుడి దూతగా దిగొచ్చాడంటే న్యాయాధిపతిగా అర్థం. ఇప్పుడు న్యాయాధిపతిగా, ఇప్పుడు ఆయన యాజకుడు కాదు, రాబోచున్న న్యాయాధిపతిగా ఉండను. బంగారు దట్టి ఇప్పుడు ఆయన నడుమును కట్టుకోలేడు. యాజకుడు ఏం చేస్తాడు? నడుమునకు ఒక దట్టి కట్టుకుంటాడు. నడుమునకు దట్టి కట్టుకొని మందిరంలో పరిచయం చేస్తుంటాడు. కానీ ఇక్కడ ఈ న్యాయాధిపతి నడుమును కాదు, కానీ యాజకుడు తప్ప కట్టుకునే వాళ్ళు అతి పరిశ్రమలో దేవుని సేవ చేయవారు అలా ధరించదు. కానీ ఇప్పుడు అది ఆయన రొమ్మునకు కట్టబడినది. ఇప్పుడు ఈ న్యాయాధిపతి నడుమును కట్టుకోవడం కాదు, కానీ ప్రభు యేసుక్రీస్తు ఆయన రొమ్మునకు దట్టి కట్టుకున్నాడు. రొమ్మున కట్టుకొని ఇప్పుడు ఆయన యాజకుడు కాదు, కానీ న్యాయాధిపతి. హల్లెలూయా. అందుకని ప్రతిదీ కూడా 7 విషయాలు కూడా ఆయన న్యాయం సూచిస్తా ఉన్నాయి. గొర్రెపిల్ల కాదు, ప్రధాన యాజకుడు కాదు, న్యాయాధిపతి పరిచర్య. ప్రకటన 10వ అధ్యాయము న్యాయాధిపతి యొక్క పరిచర్య అయి ఉన్నది. ఆయన తల వెంట్రుకలు దేనిని సూచిస్తున్నాయి? ఆయన అనుభవమును, పరిపక్వతను, జ్ఞానం సూచిస్తా ఉన్నది. తల వెంట్రుకలు. తర్వాత రెండోది ఆయన కన్నులు ఒకప్పుడు గొర్రెపిల్లగా ఉన్నప్పుడు ఆయన కన్నులు పాపను చూసి ఏడ్చినాయి, సామాన్యులు చూసి ఏడ్చినాయి. ఆయన అన్నాడు, ఇక్కడ ప్రవక్తన్నాడు, ఒకప్పుడు ఆ కన్నులు ఒకప్పుడు దుఃఖంతో, జాలితోనూ, కన్నీటితో నిండి ఉండేవి. లాజరు యొక్క సమాధి యొద్ద జాలితో ఆ కన్నులు ఏడ్చినవి. ఆ కన్నులు తనను సిలువ వేసిన అంతకు దుర్మార్గులను చూడలేకపోయినవి. ఆయన దుఃఖం చుట్టూ పలికిన తండ్రి, వీరు ఏం చేస్తున్నారు, వీరిని క్షమించుము. ఆ కన్నులు అలా ఉన్నాయి. కానీ
ఇవి న్యాయాధిపతు కనులు, ఆయన విసర్జించిన వారు ఆయన ముందు నిలబడేదారు. తీర్పు న్యాయాధిపతుల కనులు. న్యాయాధిపతి యొక్క అగ్నిజ్వాలను పోలిన కనులు ఇప్పటికీ సర్వ శరీర జీవితంలో నమోదు చేస్తున్నవి. ఇప్పుడు ఆయన అగ్నిజ్వాలను పోలిన కనులతో నిలబడి తీర్పు సిద్ధంగా ఉన్నాడు. కృపాదినం అయిపోయినది, ఇంకా సమయం ఉండగానే మనుషులు పశ్చాత్తపడి ఆయన యొక్క నీతి ముఖమును ఎదకవలను. వారు ఆయన యొక్క రొమ్మును తన తలగడగా చేసుకొందురు. ప్రపంచం అగ్నికి ఆహుతి కాక ముందే ఇది చేయవలను. మూడోది ఆయన పాదములు. ఆయన పాదములు ఎలా ఉన్నాయి? ఇత్తడిని పోలి ఉన్నామని. అపరంజిని అన్నాడు తెలుగులో అపరంజి రాశారు, కానీ అపరంజి కాదు, ఇత్తడి అని ఉన్నాడు ఇంగ్లీష్లో. పాదములు ఇత్తడి ఉన్నది. ఇత్తడి తీర్పు సాదృశ్యమై ఉన్నది. ఇవన్నీ 7 కూడా తీర్పు సాదృశ్యాలుగా ఉన్నాయి. ఆయన కంఠస్వరం విస్తార జల ప్రవాహంలో ధ్వని వలె ఉన్నది, అది తీర్పు అయి ఉన్నది. తర్వాత ఆయన కుడి చేతిలో 7 నక్షత్రములు, ఆ 7 నక్షత్రములు 7 సంఖ్యల దూతలు ఆయన చేతిలో వారు ఉన్నారు. ఆ వర్తమానం తిరస్కరించిన వారికి తీర్పు. తర్వాత ఆయన ముఖము సూర్యుని వలె ఉండెను. ఇవన్నీ కూడా తీర్పు. ఈ పరిచర్య అంతా ఎప్పుడు అంటే ఈ ప్రకటన 3 నుంచి 5 వరకు ప్రధాన యాజకుని పరిచర్య. ఆ పరిచర్య ముగించిన వెంటనే తెరల మధ్యలో దిగివచ్చి మా మనుషుని వేరొక దూతగా పుస్తకం తీసుకొని దిగివచ్చాడు. పుస్తకం తీసుకొని దిగివచ్చి ఏం చేశాడంటే ఆయన న్యాయాధిపతిగా ఉన్నాడు. న్యాయాధిపతి అంటే జడ్జిమెంట్. మరి ఆ పుస్తకం ఎవరి చేతిలో ఉంది? ఆయన చేతిలో ఉంది, కుడి చేతిలో ఉంది. పుస్తకం అంటే గ్రంథం. గ్రంథములు ఎవరి పేర్లు ఉన్నాయి? ఆయన వధువు పేర్లు ఉన్నాయి. కాబట్టి ఆయన వధువు ఆయన చేతిలో ఉన్నది. లోకమునికేమో తీర్పు. ఏ నోవాహు కాలంలో ఏ జలములు అయితే నోవాహు నాశనం ప్రపంచాన్ని నాశనం చేసినవు, అవే జలములు నోవాహును రక్షించినవి. లోకమును తీర్పు తాగుతున్నది, కానీ ఆ లోకంలో ప్రజలు కొద్ది మందిని మాత్రము దేవుని కుడి చేతులను దేవుడు తీసుకున్నాడు. తీర్పు తాకకుండా వారు ఉన్నారు. భూమిలో ఒక్క చుక్క వర్షం కురవకంపే హానోకు కొనిపోబడ్డాడు. నోవాహు తీర్పు కాలంలో ఉన్నాడు, హానోకు కృపకాలంలో ఉన్నాడు. ఇప్పుడు కూడా ప్రపంచం అంతటిని తీర్పు తాగుతున్నది, కానీ దేవుని ఏర్పాటులో వాక్య వధువు బలిష్ఠుని వేరొక దూత చేతులు ఉన్న గ్రంథం లోపల ఉన్న వారు మాత్రము ఆయన సేఫ్టీ ప్లేస్ లో ఉన్నారు. ఉదాహరణకు మంచి ఎండపూట మనం ప్రయాణం చేస్తా ఉన్నాం. మంచి ఎండ, బయట భయంకరమైన ఎండ, తీక్షణమైన ఎండ, కానీ ఏసీ కారులో ప్రయాణం చేసిన వానికి ఎండలేదు, ప్రశాంతంగా ఉన్నారు. హల్లెలూయా. లోకం తీర్పులో ఉన్నది, లోకమంతా దేవుని ఉగ్రతలో ఉన్నది నాడు. అందుకనే భయంకర వార్తలు వింటున్నాం. ప్రపంచం నాశనం అవుతుంది, అగ్ని గురుస్తా ఉంది, ఆ దేశం పాడైపోతుంది, ఈ దేశం పాడైపోతుంది. ఏంటంటే నువ్వు ఎన్ని ఉపవాసాలు వేసి ప్రార్థన చేసినా కానీ ఇప్పుడు ఏం జరగదు. వాటికి ముగింపు ఉండదు, ఎందుకంటే ఆ కృపాకాలం ముగించబడింది. దేవుడు ప్రవక్తను పంపించాడు, లోకం ఆ ప్రవక్తను తృణీకరించింది, ఆ వర్తమానం తులసేసింది. లోకంలోకి ఇప్పుడు నోవాహు కాలం ఏ విధంగా, అబ్రాహాం కాలం, లోతు కాలం ఎలా అగ్ని దిగొచ్చిందో ఇప్పుడు కూడా అదే లోకంకి అది. కానీ ఇందులో నుండి దేవుని 7 నక్షత్రముల చేతిలో ఉన్న వారు మాత్రమే తప్పించబడతారు. వారు ఆయన కృపకు పాత్రలో ఉన్నారు. 24 చేతిలో ఉన్న పరిశుద్ధుల దీపార్తి ఏంటంటే పరిశుద్ధుల ప్రార్థనలు. ఈ మనుషుల దూత చేతిలో ఉన్న కూడా పరిశుద్ధుల ధూపార్తి చేతబట్టుకున్నాడు. ఆ బలిపేట కింద వాక్య బోధ ఉన్నది, థియోఫనీ శరీరాలు ఉన్నాయి, వారు ఆయన చేతిలో ఉన్నారు. ఆ ధూపార్తి భద్రపరచబడింది, దేవుని సన్నిధి చేరింది. అవన్నీ ఎవరంటే పరిశుద్ధుల ప్రార్థనలో ఉన్న వాక్య వధువు చేసిన పరిశుద్ధుల ప్రార్థనలు. అవి ఈ వ్యక్తిగత ప్రార్థనలు కాదు, ఇవన్నీ మన జీవితానికి సంబంధించిన ప్రార్థనలు. ఎందుకంటే మనం తప్పి శరీరంలో ఉన్నాం కాబట్టి అవసరం ఉన్నప్పుడు అప్పులు తీర్చి ప్రభా అంటాం, సమస్య తీర్చి ప్రభా అంటాం, వాటి గురించి ఇల్లు కట్టి ప్రభా, పిల్లలు పెళ్లి ప్రభా అని భూ సంబంధంగా మన స్వార్థం కోసం చేసే ప్రార్థనలు ఇవన్నీ. కానీ బైబిల్లో భక్తులు ప్రార్థన చేశారు. స్టెఫన్ ప్రార్థన చేశాడు, ప్రభా రాళ్లతో కొట్టబడుతూ రక్తం కారుకుంటూ ఏమని చేశాడు, ప్రభా వీళ్ళు క్షమించాలన్నాడు ఆయన. అద్భుతమైన ప్రార్థనలు బైబిల్లో భక్తులు ప్రార్థన. అటువంటి చేసిన ప్రార్థన అద్భుతముగా దేవుని సన్నిధి జ్ఞాపకాలంగా చేరినవి పరిశుద్ధుల ప్రార్థనలు. ప్రభు కృప చూపును గాక, ప్రభు మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఈ దినమున ఆయన కొన్ని విషయాలు ఆయన మీరు మా ముందు ఉంచారు. మాకు కూడా కొన్ని విషయాలు ప్రారంభ దినాల్లో ముందు మాకు కూడా అర్థం కాలేదు.
జన్మదినం నాయన నీ కృప పాత్రగా ఉన్నందుకు 8వ అధ్యాయము 7వ ముద్ర విప్పినప్పుడు మొదటి బోర, ఆ 7 బోర్లు కూడా పరలోక సంబంధమైన బోరలు దూతలు ఊగుతున్నప్పుడు అవి 7వ సంకాలంలో 7వ సంకాలంలో మనిషి కుమారుడు పరిచర్య దినములలో ప్రధాన యాజకునిగా ఆ 8వ అధ్యాయం 3 నుంచి 5 వచనాల యొక్క నెరవేర్పు ముగించబడిన తర్వాత ప్రభా నాయన బలిష్ఠుడు దూతగా దిగొచ్చారు, ఇప్పుడు చిన్న పుస్తకం తీసుకొచ్చాడు, ప్రధాన యాజకునిగా మీరు మా ముందు కార్యం జరిగించారు. దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధుల ప్రార్థనలు వాక్య వధువును సేఫ్టీ ప్లేస్ లో మీరు ఉంచారు. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. మీకు వందనాలు తండ్రి, నీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. సర్వశక్తిమంతుడా మీకే స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. జస్ట్ ప్రార్థన చేస్తారు, చిన్న ప్రార్థన. హల్లెలూయా.